తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హలో గైస్, కైసే హో, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఆర్కే రెడ్డిని అయితే మాట్లాడుతున్నాను అనమాట. సో ఈరోజు అయితే యాదగిరి గుట్ట అయితే వెళ్ళబోతున్నాం. అవునండి, నైట్ పోతే యాదగిరి గుట్ట వెళ్తున్నాం మేము. సో ప్రస్తుతం ఏంటంటే డైరెక్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాం అనమాట. రేపు మార్నింగ్ దర్శనం మాకు. అది రేపు మార్నింగ్ దర్శనం చేసుకొని చూడాలి. ఇక ప్రస్తుతం అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే మ్యాప్ పెట్టేసుకున్నా. అది కాకపోతే ఏంటంటే మాకు మెయిన్ బాధ ఏంటంటే ఇదిగో ఈ ఉప్పల్ నుంచి మేడిపల్లి దాకా దాటామంటే చాలా ఫ్రీగా వెళ్ళిపోతాం. అది సో నేను కూడా యాదగిరి గుట్ట ఏంటంటే ఫస్ట్ టైం వెళ్తున్నా. అంటే ఫస్ట్ టైం కాదులేండి. సో బ్లాగ్ ఫస్ట్ టైం చేస్తున్నా అనమాట యాదగిరి గుట్టకి. సో యాక్చువల్గా ఏంటంటే ఇది నేషనల్ హైవే. అవును, నిజమే, ఇదే నేషనల్ హైవే. హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ హైవే మీద వెళ్తే ముంబై కనెక్ట్ అవ్వచ్చు, పూణే కనెక్ట్ అవ్వచ్చు, నాసిక్ కనెక్ట్ అవ్వచ్చు, అండ్ విజయవాడకు కూడా కనెక్ట్ అవ్వచ్చు. మళ్ళీ యాక్చువల్ విజయవాడ వెళ్ళే హైవే మళ్ళీ వేరది. అది ఎటు వెళ్తుంది అంటే వయా ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ అటు వెళ్ళిపోద్ది. సో ఇక్కడ నుంచి కనెక్టింగ్ ఉంటుంది అనమాట. ఆ రూట్కి ఇక్కడ నుంచి కనెక్టింగ్ ఉంటుంది. కానీ వరంగల్ యాదగిరిగుట్ట వెళ్ళాలంటే మాత్రం యాదగిరిగుట్ట, వరంగల్, కాజీపేట, హనుమకొండ ఇటు వెళ్ళాలంటే మాత్రం ఇదే రూట్. దానికి తోడు మన బస్సులు మంచిగా రెడీ చేస్తారనమాట. నిత్యం చెప్తున్నా కదా, వచ్చి బండి గుర్తేస్తాడు, అంత బాగా నడుపుతారు ఇక్కడ బస్సులు. ఏం చేస్తాం, ఏం చేయలేం. హైదరాబాద్ లైఫ్లో అంటే ఉంటాయి. అందుకే ఇదిగో నిత్యం చెప్తున్నాగా, నేను విజయవాడలో ఉన్న రోజులు నా బండికి ఒక్క చిన్న డెంట్ లేదు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇటొక గీత ఉంటుంది, ఇటొక గీత ఉంటుంది. అది ఏం చేస్తాం, తలక మాసిన వాళ్ళు అందరూ, హెవీ డ్రైవర్లు అందరూ మంచిగా వస్తారనమాట. సో ప్రస్తుతానికైతే ఇంకా మేడిపల్లి దాటేసిన తర్వాత కలుద్దాం. అండ్ చెప్పాగా పెద్ద హడావిడి గాళ్ళు ఉంటారని, అదిగో వెళ్తాం ముందు. ఇందా నుంచి రేజిస్తూ ఉన్నాడు అనమాట. కాదురా, నాకు అర్థం కాదు, ఇంట్లో ఏమైనా పీకే పనులు ఉంటాయా మీకు? కొట్టేస్తూ ఉంటారు. నా బొంగు కలవాలి, ఆ స్పీడ్లో వెళ్ళి పొరపాటు నేను దేనికైనా గుద్దుకుండా అనుకో, లవర్ని కాదు కదా యముడిని కలుస్తాడు. సో ఒక 10-20 మినిట్స్ డ్రైవ్ తర్వాత ఇప్పుడు హైవేకి ఎక్కాం. యాక్చువల్గా ఏంటంటే అది కూడా హైవేనే, బట్ మొత్తం అరౌండ్ ఒక 15-16 కిలోమీటర్స్ రోడ్ అంతా ప్యాచ్ వర్క్ జరుగుతుంది. అట్లే యాక్చువల్గా ఏంటంటే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. సో ఇంకా రోడ్ అంతా అలాగలాగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది యాదగిరిగుట్ట దాకా కూడా. ఇంకా యాదగిరిగుట్ట రోడ్ అయితే నిత్యం చెప్తున్నా కదా, నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ రోడ్ అది. సో ప్రస్తుతానికైతే హైవేకి ఎక్కేస్తాం. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి హైవేలో. చాలామందికి తెలియదు ఏంటంటే హైవే మొత్తం ఖాళీగా ఉంటుంది కదా, రప్ప కొట్టేయచ్చు అనుకుంటారు. కానీ మొత్తం బాధ అంతా హైవేలోనే ఉంటుంది. అది ఎందుకంటే హై స్పీడ్ మీద వస్తారు. ఇంకోరు ఏంటంటే అలా రోడ్డు దాడి దొప్పుతారు. ఆ రోడ్డు దాడి దొప్పడంలో గుద్దేయచ్చు అనమాట. అది పరిస్థితి, గుద్దేయచ్చు. అంత మంచిగా తోలుతారు ఒక్కొక్కరు. సో ప్రస్తుతం అయితే నారపల్లి దగ్గరలో ఉన్నాం. నారపల్లి, అనజ్గూడ తర్వాత గట్కేసర్ తర్వాత బీబీనగర్ తర్వాత భువనగిరి తర్వాత యాదగిరిగుట్ట. అరౌండ్ ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది నారపల్లి దగ్గర నుంచి. ఇంకా కామెంట్స్లో అయితే ఇంకా మంచి ప్లేసెస్ అయితే తెలపండి, నేను వెళ్ళి బ్లాగ్ చేస్తూ ఉంటాను. అంటే ఇంకోటి వచ్చేసరికి కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ అండ్ కొన్ని టూరిస్ట్ ప్యాకేజెస్ ఇవన్నీ నేను చేద్దాము అనుకుంటున్నాను. చెప్పండి మరి కామెంట్స్, చేయాలా వద్దా అని. సో ప్రస్తుతం నారపల్లి అయితే వచ్చేసాం. ఇంకా
ఆదిలాబాద్ గట్కేసర మధ్య కలుసుకుందాం పాయింట్. అండ్ ఇక్కడ నుంచి మొత్తం ఒకటే రూటు, స్ట్రైట్ రూటు. అండ్ భువనగిరి దాటిన తర్వాత ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. 10 కిలోమీటర్స్ దాటిన తర్వాత బోట్ ఉంటుంది, యాదగిరి గుట్టకి దారి 2 అని. ఆ బోట్ చూసుకుంటే వెళ్ళిపోవడమే. ఇంత కనెక్షన్. సో మొత్తానికి అయితే అవుటర్ రింగ్ రోడ్కి అయితే వచ్చాం. ఈ పైకి ఎక్కితే ముంబై, పూణే, విజయవాడ వెళ్ళిపోవచ్చు అది. బట్ ఏంటంటే 2 వీల్స్ 3 వీల్స్ ఈ రింగ్ రోడ్ మీదకి నో ఎంట్రీ. అది ఎంట్రీ అయ్యి ఉంటే మాత్రం నేను నిజం చెప్తున్నాక బండి వేసుకుని దాని మీద వెళ్ళిపోతా. చూద్దాం. అండ్ ముంబై టూర్ కూడా ఒకసారి వేయాలి. ముంబై ఇస్ మై ఫేవరెట్ రే. ఇప్పుడు ప్రస్తుతం అయితే నాగారం దగ్గర ఉన్నాం, నాగారం ఈసీఎల్. సో ముందు ఒక జంక్షన్ వచ్చింది, ఆ జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఈసీఎల్ నాగారం, సైడ్ యాదగిరిగుట్ట. అండ్ రైట్ తీసుకుంటే ఆదిలాబాద్ అనమాట. అండ్ రైట్ తీసుకుంటే మర్చిపోయినా, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అంటే బెంగళూరు అంటే అది. అండ్ ఇదే జంక్షన్ అండ్ ద మోస్ట్ డేంజరస్ జంక్షన్ అనమాట. సిగ్నల్స్ ఉండవు, ఏ ఉండవు, జస్ట్ ఖాళీ బండ్లు చూసుకొని ఆడుకొని వెళ్ళిపోవడం అంతే. అని ఇది ఒక బస్ స్టాప్. వన్ ఆఫ్ ద డేంజరస్ 4-వే రోడ్. కొన్ని వేలలో యాక్సిడెంట్లు అయ్యి ఉంటాయి అక్కడ. లైక్ స్పీడ్కి రావడం, బస్సులు కొద్దిగా అటు ఇటు రావడం, ఒక్కోసారి ఇక్కడ ఊర్లో వాళ్ళు ర్యాష్గా డ్రైవ్ చేయడం, కొన్ని వేలంటే వేల యాక్సిడెంట్లు అయ్యాయి. సో సక్సెస్ఫుల్లీ మనం హైదరాబాద్ దాటేసాం. తర్వాత గట్కేసర్ తర్వాత బీబీ నగర్ దాటిన తర్వాత భువనగిరి దాటిన తర్వాత ఇంకా యాదగిరిగుట్ట. అంటే ఈరోజు ఎందుకు వెళ్ళాలనిపించింది, సరే ఇంకా ఫటాఫట్ బండి తీస్తా స్టార్ట్ అయిపోయాను. కంగారు పడకండి, రేపు పొద్దున ఆఫీస్ లేదా భయ్యా అంటే ఉంది, బట్ పర్మిషన్ తీసుకున్నా అంతే. సండే వెళ్ళొచ్చు కదా అంటే సండే నాకు షెడ్యూల్స్ వస్తాయి. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే నాకు సండేస్ షెడ్యూల్స్ పడిపోతాయి అనమాట. షెడ్యూల్స్ పెట్టినప్పుడు ఇంకా నేను లైక్ సింపుల్ చెప్తున్నా కదా, ఇది సిగ్నల్ లేదు, ఏం లేదు, అలా వచ్చేస్తారు అనమాట. కనీసం సిగ్నల్ లేకుండా అలా తిప్పేస్తారు, వెనక్కి కూడా చూసుకోరు. ఏం రా చెల్, అరే ఒక హైవే మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు సిగ్నల్ చూసుకోవాలి. ప్రస్తుతం అయితే గట్కేసర్లో ఉన్నాము. సో గట్కేసర్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే గట్కేసర్. సో ప్రస్తుతం అయితే బీబీ నగర్లో అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా యాదగిరిగుట్ట 22 కిలోమీటర్స్. అండ్ జనగామ వచ్చేసరికి 57 అండ్ వరంగల్ వచ్చేసరికి 130. అండ్ ఇక మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ స్పీడ్ గన్స్ కూడా చాలా గట్టిగా ఉంటాయి. ఇక్కడ హైవే కదా అని చాలా స్పీడ్కి వెళ్ళాం అనుకో, ఇలా మంచిగా ఒక 2000-3000 చాలా పడిపోతుంది. డేంజరస్ డ్రైవింగ్ చేద్దామైనా ర్యాష్ డ్రైవింగ్ చేద్దామైనా పడిపోతాం. సో ఇప్పుడు మనం వెళ్తుంది స్లో ఇదన్నమాట. ఇప్పుడు నేను ఫాస్ట్ లైన్లో వెళ్ళిపోవాలి, ఎందుకంటే నేను ఇంకా ఒక 97 110 అలా క్రూజ్ చేస్తూ ఉన్నాను. కాకపోతే ఏంటంటే ముందేం కనిపించట్లేదు. ఓర్రా పాటను గుద్దానంటే కింద ఇక అంటే అన్ని గుద్దలే. యాక్చువల్గా ఏంటంటే నాది స్మోక్ వైజర్ అనమాట. స్మోక్ వైజర్ అవడం వల్ల ఏంటంటే ఈ చీకటి ఉండేసరికి ముందు ఏం కనిపించట్లేదు. దట్టు దానికి తోడు ఏంటంటే ఇట్లున్నప్పుడు పర్లేదు, ఎప్పుడైతే హైట్కి ఎక్కుతున్నాం ఎదురు నుంచి హై బీమ్ వేసుకుని వస్తుంది, డైరెక్ట్ స్మోక్ వైజర్లో కనపడిపోతుంది అనమాట. ఆ ఫ్లాష్ స్మోక్ వైజర్లో పడడం వల్ల అసలు ముందు ఏం వెళ్తుంది ఏంటి నాకు కనపడలేదు. సింపుల్ చెప్పాలంటే ఒక ఇంచు కనపడుతుంది, ఆ ఇంచుతో నేను వెళ్ళిపోతున్నా. అది ఏం చేస్తాం బ్రో, నైట్ లైఫ్లో హైదరాబాద్ అంటే నైట్ లైఫ్ అనమాట.
యాక్చువల్గా ఏంటంటే మ్యాపిల్సే పెట్టుకుని వచ్చామండి, గూగుల్ కాకుండా. కాకపోతే ఏంటంటే మ్యాపిల్స్లో యాదగిరి గుట్ట చూపించట్లా. లేకపోతే మ్యాపిల్సే నేను ఎక్కువ లైక్ ఇది మ్యాపిల్స్కి ప్రమోషన్ కాదులేండి, బట్ ఎక్కువ యూజ్ చేసేది నేను మ్యాపిల్సే ఇక్కడ. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం సైడ్కి దిగాల, పైకి ఎక్కాలా అని. అండ్ దట్టు మన ఇండియన్ యాప్ అనమాట అది యాదగిరిగుట్ట, భువనగిరి, వరంగల్. సో యాక్చువల్గా ఈ యాదగిరిగుట్ట వెళ్ళే దారిలో ఒక ఇది కూడా లైక్ టోల్గేట్ కూడా వచ్చింది అనమాట. ఒక టోల్గేట్ ఉంటుంది. సో కుదిరితే మ్యాక్స్ అక్కడ టోల్గేట్ దగ్గర బ్రేక్ తీసుకుంటా, లేదు అంటే జంప్. నాకు ఇక్కడ యాదగిరిగుట్ట రీచింగ్ టైం వచ్చేసరికి 9 అని చూపిస్తుంది, బట్ నేను వెళ్ళేసరికి 9:30 అలా అవుతుంది అనుకుంటున్నా. ఇంకా కొట్టడం అయితే 110, 100 అలా స్పీడ్ క్రూజ్ అయితే చేస్తున్నా ఇంకా. మరి సో మన యాదగిరిగుట్టలో యాదగిరిగుట్ట రైడ్లో ఫస్ట్ అండ్ లాస్ట్ టోల్గేట్ అనమాట ఇది. ఉన్నది ఒకే ఒక టోల్గేట్. 70 కిలోమీటర్స్లో ఒక టోల్గేట్ ఉంటుంది, ఆ ఒక టోల్గేటే ఇది. సో మొత్తానికైతే టోల్గేట్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ నుంచి అరౌండ్ 20 కిలోమీటర్స్ 17 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా యాదగిరిగుట్ట. ఈ 70 కిలోమీటర్స్ దాటేస్తే ప్రశాంతంగా. యాక్చువల్గా ఏంటంటే ఫ్రెండ్ది ఇల్లు కాదు, అది హోటల్ అనమాట. ఫ్రెండ్ది హోటల్ కమ్ హౌస్ అనమాట. ఇక ఇంకా అలా వెళ్ళి బండి కింద పార్కింగ్ చేసేసి ఆంటీ మంచి ఫుడ్ తయారు చేసి ఉంటారు, ఆ ఫుడ్ని మీకు వేయాలన్నమాట. రే ఎడిపోవాలరా, ఇది ఇంత చివరికి పెట్టేశారు, ఎవడైనా పోతాడేమో అని. కానీ బండ్లకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆగవసరం టోల్గేట్లో, జంప్ జలాని అయిపోవచ్చు. కానీ ఒక్కోసారి ఎలక్షన్స్ టైమ్స్లో లైక్ నార్మల్ తెక్కెక్కిన టైంలో మన పోలీసులు టోల్గేట్ దగ్గర భలే కాస్తారు తెలుసా, వస్స పెట్టి ఉంటారు పోలీసులు. లైక్ ఆ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి చూడు, ఆ చిన్న చిన్న గ్యాప్స్లో ఎవరు తప్పించుకుంటాడా అని ఆ చిన్న చిన్న గ్యాప్స్లో ఉంటారు అనమాట. యాక్చువల్ దసరా నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు నాకు అది వచ్చే పోలీసులు కూడా ఉన్నారనమాట, భలే ఉన్నారు. అది చిన్న ఎవ్వరు తప్పించుకోకుండా అలా 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 చిన్న చిన్న గ్యాప్స్లో ఉన్నారు. అది యాక్చువల్గా ఏంటంటే ఈ మెయిన్ ఏంటంటే తెలంగాణ నుంచి మందు రవాణా చేస్తారు ఒకటి, అందుకు పట్టుకుంటారు. లైక్ ఇక్కడ ఆల్కహాల్ అటు తీసుకెళ్ళకూడదు అని ఒక ఆప్షన్తో పట్టుకుంటారు అనమాట. సో ఇక చూడాలి. ప్రస్తుతం అయితే భువనగిరికి ఒక 6 కిలోమీటర్స్లో దూరంలో ఉన్నాం, ఇంకా యాదగిరిగుట్టకి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. దాదాపు రీచ్ అయిపోయాం. అండ్ టైం అయితే చూసి ఆగండి, అది 8:42 అవుతుంది. అంటే ఇంచుమించు ఇంకా 9:10, 9:30 కల్లా రీచ్ అయిపోతాం. ఎందుకు రీచ్ అవ్వాలండి, ఈ స్పీడ్ ఈ లెక్కలో స్పీడ్లో కొడుతుంటే రీచ్ అవుతాం. సో మొత్తానికైతే భువనగిరి అయితే చేరుకున్నాం. భువనగిరిలో యాక్చువల్గా ఏంటంటే స్వర్ణగిరి అని ఒక అది జరుగుతుంది. సో లైక్ పతాంజలి ఉంటుంది కదా, పతాంజలి వాళ్ళది సంథింగ్ ఏదో ఈవెంట్ జరుగుతుంది. ఇంకా యాదగిరిగుట్టకి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. అది ఇంకా ఆ రూట్కి వెళ్ళిపోయిన తర్వాత చూద్దాం. సో యాక్చువల్గా ఏంటంటే నార్మల్ బస్సులు వచ్చేసరికి లైక్ నాన్ స్టాప్ ఇవి ఉంటాయి కదా, ఈ రూట్లో వెళ్తాయి అనమాట. ఎప్పుడైతే నార్మల్ ఎక్స్ప్రెస్లు ఉంటాయి కదా, యాదగిరిగుట్ట ఎక్స్ప్రెస్లు సర్వీస్ రూట్లో వెళ్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా యాదగిరిగుట్టకి వెళ్ళాలి హైదరాబాద్ నుంచి అంటే నాన్ స్టాప్ ఎక్కేయండి, అదైతే లేట్ అవుతుంది. ఇదైతే అరౌండ్ ఒక 1.5 అవర్ పట్టిద్ది. నార్మల్ ఆ బస్ అయితే ఒక 2 అవర్స్ to 2.5 అవర్స్ పట్టిద్ది అనమాట. ఎందుకంటే అది భువనగిరి అంటే మధ్యలో ఉన్న ప్రతి ఒక్క ఊరు ఆపుకొని వస్తుంది. నాన్ స్టాప్ ఏంటంటే నీకు ఆపదు, డైరెక్ట్ యాదగిరిగుట్ట పైకి ఆపేస్తుంది అనమాట. అది కూడా యాదగిరిగుట్ట దగ్గరికి అయితే చేరుకున్నాం అనమాట. సో ఈ రూట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ రూట్ వెళ్తే భువనగిరి టౌన్, ఈ రూట్ వెళ్తే యాదగిరిగుట్ట. అది ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. యాక్చువల్గా బోట్ కూడా కనిపెట్టిద్ది,
అది బోర్డు కూడా కనపడితే ఇక్కడ ఫాస్ట్గా వచ్చామంటే స్పీడ్ బ్రేకర్లు కూడా దొబ్బించుకుంటాయి. అదిగో యాదగిరిగుట్ట. ఇదే రూటు, అంటే సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అయ్యాం కదా, ఇదే రూటు. వెనక్కి వెళ్ళామంటే సర్వీస్ రోడ్లోనే భువనగిరి టౌన్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఈ రూట్కి వెళ్ళి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఫ్లైఓవర్ ఎక్కింది. ఫ్లైఓవర్ యాక్చువల్గా అటు అది ఫ్లైఓవర్ ఎక్కిపోద్ది. అండ్ ఇది వచ్చేసరికి ఫ్లైఓవర్ నుంచి డౌన్ వస్తుంది అనమాట. డౌన్ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే యాదగిరిగుట్ట రోడ్లోకి వెళ్ళిపోతాం. ఇగో ఫ్లైఓవర్ ఇంకా డౌన్ నుంచి లెఫ్ట్ తీసుకోవడం. సో మనకైతే ఆర్చ్ వస్తుంది, ప్రాబ్లం లేదు. ఆర్చ్ వస్తుంది అండ్ బోట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్తారు. చెప్పా కదా నాకు నచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ రూట్ అని ఇదే. వ్యూ సూపర్ ఉంటుంది. దీంట్లో నిజం చెప్తున్నా కదా, ఎయిర్పోర్ట్ కన్నా ఇదే సూపర్ ఉంటుంది. వ్యూ ఎయిర్పోర్ట్ కన్నా సూపర్ రూట్ అనమాట ఇది. నాకు లైక్ ఈ రూట్లోకి రాగానే ఒక 200-300 స్పీడ్ ఉన్న బైక్ ఇస్తే సర్ర నెలలో ఉంటుంది. లైక్ ఒక రేస్ ట్రాక్ లాగే ఉంటుంది అనమాట. మొత్తం క్లీన్ రోడ్డు, గుంతలు ఉండవు, ప్రశాంతంగా వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మెయిన్ థింగ్, కొద్దిగా ముందుకు వెళ్ళంగానే హోటల్స్ ఉంటాయి అన్నమాట. అండ్ యాదగిరిగుట్ట రైల్వే స్టేషన్ కూడా ఇటు పక్కనే ఉంటుంది. లైక్ యాదగిరిగుట్ట ఉంటుంది కదా, యాదగిరిగుట్ట దగ్గర నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ దూరంలో అనమాట రైల్వే స్టేషన్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే యాదగిరిగుట్ట రైల్వే స్టేషన్ మీద నుంచే మనం వెళ్తాం అనమాట. ఇప్పుడు ఒక చిన్న ఫ్లైఓవర్ ఎక్కుతాం. ఈ ఫ్లైఓవర్ ఏంటంటే కింద రైల్వే స్టేషన్ ఉంది. సో ఆ రైల్వే స్టేషన్ మీదుగా మన ఈ ఫ్లైఓవర్ తీసుకెళ్తాం. సో దర్శనానికి అయితే ఆల్రెడీ ఇప్పుడు దర్శనం క్లోజ్ అయిపోయింది. రేపు మార్నింగ్ వెళ్తాం దర్శనానికి. సో యాదగిరిగుట్ట రైల్వే స్టేషన్ అటు ఉంటుంది, అక్కడ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే ఆ రైల్వే స్టేషన్ మీదుగా బ్రిడ్జ్ అనమాట. అండ్ విజయవాడ రూట్ కూడా అదే, యాదగిరిగుట్ట మీదుగా వెళ్ళింది. అక్కడ కనిపిస్తుంది కదా, అది యాదగిరిగుట్ట. ఇది ఇప్పుడు మనం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఖానా ఖాయేంగే. సో అదే ఇంటి తినేసి పడుకుందాం, రేపు పొద్దున్నే లేచి పోదాం. అది అండ్ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నైట్ టైం కాబట్టి మీకు సైడ్ ఏం వ్యూ కనపట్లేదు, కానీ సైడ్ వచ్చేసరికి ఒక లేక్ వ్యూ ఉంటుంది. ఇక్కడ ఎంత సూపర్ ఉంటుంది అంత సూపర్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి శిల్పారామం. అది శిల్పారామం, మళ్ళీ యాదగిరిగుట్ట రోడ్ స్టార్ట్. ఇక్కడి నుంచి కొద్దిగా అటు ఇటు రోడ్డు ఉంటుంది, కానీ ఎంటైర్ యాదగిరిగుట్ట వెళ్ళే రోడ్డు మాత్రం సూపర్. విత్ ఎ లేక్ వ్యూ, నైట్ టైం కాబట్టి ఏం కనిపించట్లేదు అటు. అది నేను ఆల్రెడీ ఒకసారి చూసా కాబట్టి అది వేరే లెవెల్ అనమాట. ఇక ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. పార్కింగ్ చూడు ఎలా పెట్టారా మా వాళ్ళు. పార్కింగ్ ఏడ పెట్టాలరా, అది ఏడ పెట్టాలి పార్కింగ్? బాబాయ్ బండి ఆడ పెట్టాలి. అది దిగు.